అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇచ్చట విడాకులు ఇవ్వబడవు. రచయిత పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, శ్రీనివాసరావు, పద్మావతి పక్కపక్క కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. ఇద్దరి వదనాలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి. ఆవిడ అటు తిరిగి, ఈయన ఇటు తిరిగి ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు. వారిద్దరికీ ఎదురుగా తన కుర్చీలో సుఖాసీనుడై ఉన్నాడు లాయర్ వరాహమూర్తి. ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా వికసించి ఉంది. పరగడుపునే పార్టీ వచ్చింది. మరి ఆ మాత్రం ఆనందం ఉండదు? నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో తుమ్మెద జంకారంలా నెమ్మదిగా వినిపిస్తోంది ఏసీ శబ్దం. బాయ్ తలుపు తెరచుకొని వచ్చి 3 కూల్ డ్రింక్ సీసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు. తీసుకోండి అన్నాడు వరాహమూర్తి. ఎందుకండి ఈ మర్యాదలన్నీ? కించిత్తు విసుక్కున్నాడు శ్రీనివాసరావు. త్వరగా మా పని ముగించండి, అదే 10,000 అంది పద్మావతి విసుగ్గా. చిన్నగా నవ్వాడు వరాహమూర్తి. పర్వాలేదు తీసుకోండి అన్నాడు. వాళ్ళ హడావిడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చంత నవ్వు వస్తోంది. కూల్ డ్రింకులు అందుకున్నారు దంపతులు. మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను. నాకసలే ఈ కోర్టులు, లాయర్లు అంటే చిరాకు. పోలీసులకి, హాస్పిటళ్ళకి, కోర్టులకి దూరంగా ఉండాలనుకునే వాళ్ళలో నేనొకడిని. ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరుల తెలివి తక్కువ వల్ల ఇక్కడికి రావలసి వచ్చింది. మీరు ఠకాబీకి వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరికి పరిగెట్టుకు వచ్చాను. మీరు త్వరగా మా వ్యవహారం తేల్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు. ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయరు. మీ వాలకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్. ఏదో కొట్టుకు వచ్చి 1/4 కిలో బెండకాయలు, 1/2 కిలో వంకాయలు ఇవ్వు, అర్జెంటుగా వెళ్ళాలి అన్నంత తేలిగ్గా మీరు హడావిడి పడిపోయి నన్ను హడావిడి పెట్టేస్తున్నారు. విడాకులంటే అంత తేలిగ్గా వస్తాయా? ఇకపోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రం నిజం. పక్కా కేసులైతే ఠకాబీకే తేల్చేస్తాను. కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులా పట్టుకుంటాను. మీ కేసు ఈ 2వ కోవకి చెందుతుంది. లక్షణంగా పెళ్ళై ఇన్నేళ్ళు కాపురం చేసి పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. మీకెందుకండి విడాకులు అడిగేశాడు. గయ్యమంటూ లేచింది పద్మావతి. అదే నా బుద్ధి తక్కువ. అసలు ఈ మనిషితో ఇన్నాళ్ళు కాపురం చేయడం నా తెలివి తక్కువ. ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళైన మర్నాడే విడాకులు పారేసి ఉండేదాన్ని. నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చేసుకునేవాడినే కాదు. అయినా మా పెద్దవాళ్ళని అనాలి. సుఖంగా ఒంటరిగా సంపాదించుకున్నది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా పచ్చీసుగా ఉన్నవాడిని పట్టుకొని పెళ్ళాం వస్తే నీకు అండగా ఉంటుంది అని పీకి పాకాన పెట్టి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో గుమ్మటంలా కూర్చున్న ఈవిడని చూస్తే మరీ గుమ్మడికాయలా ఉంది. నాకొద్దు అని గునిసినా మంచి వంశం, సంప్రదాయం, పని పాట వచ్చు అంటూ నా మెడకి కట్టారు అన్నాడు శ్రీనివాసరావు. అవునవును, అక్కడికి నేనేదో ఇవన్నీ వరించి పెళ్లి చేసుకున్నట్లు సన్నగా నాజుగ్గా బూజుకర్రలా ఉన్నాడు. నాకొద్దు అన్నాను. చేసుకోవే అమ్మడు, చక్కగా బూజు దులిపి పెడతాడు. కుర్చీ పీటెక్కి బూజు దులిపే శ్రమైనా తప్పుతుంది అని నచ్చజెప్పి పెళ్లి చేయించింది మా నాయనమ్మ ఉక్రోషంగా అంది పద్మావతి. అదే నేను చెప్పొచ్చేది. మొగుడు వెధవ అంటే బూజులు దులపడానికి, కావిడితో నీళ్లు తేవడానికి పనికొస్తాడని పెళ్ళిళ్ళు చేసుకోవటం మీ ఇంట్లో ఆనవాయితీయే. మీకు తెలియదు కానీ లాయర్ గారు, ఈవిడ పెత్తల్లి నాకు ఆ రోగం, ఈ జబ్బు అని మూలుగుతూ ఇంటి పని అంతా మొగుడు చేత చేయించేది. చాకిరీ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆవిడ మాత్రం ఈనాటికి గుండ్రాయిలా ఉంది. లాయర్ గారు, వీళ్ళది ఎంత గొప్ప వంశం అనుకున్నారు? వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు. మొగుడు పెట్టే ఆరళ్ళు భరించలేక చెప్పా పెట్టకుండా కాశీకి పారిపోయిందట. ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలి తీసుకొచ్చారట. మళ్ళీ ఆరళ్ళు పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది. ఇక తిరిగి రాలేదు. ఈయనకి ఆ తాతగారి పోలికే. ఎంతసేపు పడక కుర్చీలో పడుకొని అజమాయిషీ చలాయించటం తప్ప ఏనాడు పూచిక పుల్లంత సహాయం చేసిన పాపాన పోలేదు. ఒంటరి కాపురం, పసిపిల్లలు, 4 వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికి ఎరుక. పద్మావతి కంఠం బరువెక్కింది. నిజమే మరి,
ఇంటి పట్టున ఉండి ఈవిడకి పనులు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గం ఏది? అందులోనూ ఈవిడ చేతికి ఎంత తెచ్చి ఇచ్చినా ఆహుతి అయిపోవడం తప్ప నయా పైసా మిగిలిస్తే ఒట్టు. నేను వెర్రి వెదవని కాబట్టి నా భార్యా బిడ్డలు దర్జాగా బతకాలని గాడిదలా కష్టపడి పరీక్షలు పాసై చిన్నతనంలోనే ఆఫీసర్నై ఇంత వృద్ధిలోకి వచ్చాను. అందుకు సంతోషించక సనుగుడు ఒకటా? నా రెక్కల కష్టం అంతా కరిగించి నగలుగా ధరించి టింగురంగా అని తిరుగుతుంది. అప్పుడు ఎడవచ్చు కదా, బదులు తీర్చుకున్నాడు శ్రీనివాసరావు. తిరిగానంటే తిరుగుతాను. నేను అలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది. మన సంఘంలో భార్య హోదా చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది. ఇంకా అందరు ఆడవాళ్ళలా నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు. కాబట్టి జిడ్డోడుతూ ఉండే ఈయన్ని తోమి మంచి బట్టలు కొనిపించింది ఎవరో అడగండి. హోదాకి తగినట్లు ఉండాలని పోరుబెట్టి నవరత్నాల ఉంగరం, మెల్లో గొలుసు, ఖరీదైన వాచి అమర్చింది ఎవరో అడగండి. ఇవన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఏం చేద్దామన్నా డబ్బు ఖర్చు అయిపోతోందని సనుగుడు. 10 రూపాయలు ఖర్చు చేయాలంటే 25 సార్లు లెక్క చూసుకుంటాడు. ఎత్తి పొడిచింది. చూసుకుంటాను. నా కష్టార్జితం నా ఇష్టం. అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టే ఎవరిని ఏనాడు 5 రూపాయల అప్పు అడగకుండా సంసారం నడిపాను. పిల్లల్ని చదివించాను. అమ్మాయి పెళ్లి చేశాను. ఇల్లు కట్టాను. నన్ను నా ప్లానింగుని ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ. గర్వంగా కాలరెగరేసుకున్నాడు శ్రీనివాసరావు. గొప్పేలేండి, బయటి వాళ్ళు మెచ్చుకున్నారేమో కానీ ఇంట్లో వాళ్ళం ఎన్నో బాధలు పడ్డాం. పిల్లలు ఏది అడిగినా పెద్ద లెక్చర్ ఇచ్చేవారు. నా దగ్గరికి వచ్చి, చూడమ్మా, నాన్నగారు 10 రూపాయలు ఇచ్చి పావు గంట పొదుపు గురించి పాఠం చెప్తారు అని వాపోయేవాళ్ళు వెర్రి సన్నాసులు. ఏదో అప్పుడు అవసరం ఉండబట్టి అడిగారు. ఇప్పుడు అడుగుతారా? ఈ కారణంగానే వాళ్లకు తండ్రి దగ్గర చనువు లేదు. నా పిల్లలిద్దరూ నాకే చేరువ మురిసిపోయింది పద్మావతి. నవ్వేశాడు శ్రీనివాసరావు. అది ఆవిడ భ్రమ. మా అమ్మాయి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకునేది. అమ్మ చాదస్తం భరించలేకపోతున్నాను నాన్నగారు. స్నేహితులతో సినిమాకి వెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది అనేది. ఇక మా అబ్బాయి అమెరికా వెళ్తూ, నాన్నగారు, ఇన్నాళ్ళు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాం. ఇక అమ్మ చాదస్తం మీరు ఒంటరిగా భరించాలి, జాగ్రత్త అని కావలించుకొని చెప్పి వెళ్ళాడు. ఎక్కడా ఆపు స్టాపు లేకుండా వీధి నాటకంలా సాగిపోతున్న వాళ్ళ గొడవ చూసి విసుగు వేసింది వరాహమూర్తికి. వీళ్లను ఇలా వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమో అని భయం వేసింది. చెయ్యి చాచి వారించాడు. చూడండి, మీ వివాహం జరిగి 30 ఏండ్లు దాటిందని చెప్తున్నారు. మీ మాటలు బట్టి చూస్తే భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లు తెలుస్తుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఆర్థికమైన ఇబ్బందులు లేవు. అన్ని బాదరబందీలు తీరిపోయి లక్షణంగా చిలకా గోరింకల్లా సెకండ్ హనీమూన్లా జీవితం గడపవలసిన ఈ రోజుల్లో విడాకులు అంటారేమిటి? ఇదేం విచిత్రం? నచ్చజెప్ప చూశాడు. లేదులేండి, మా ఇద్దరికీ బొత్తిగా పడడం లేదు. తెల్లవారిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దెబ్బలాటలే అందావిడ. దెబ్బలాటలా? ఏ విషయంలో? అడిగాడు లాయరు. ఒక విషయమైతే చెప్పొచ్చు లాయర్ గారు, ప్రతి దానికి ఎడ్డెమంటే తెడ్డెమంటుంది అన్నాడు శ్రీనివాసరావు. ఇలా చెప్తే లాభం లేదు సార్, వివరంగా చెప్పాలి. మీకు పోట్లాటలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు ప్రారంభిస్తారు? జిడ్డులా పట్టుకున్నాడు లాయరు. ఇద్దరూ కాసేపు ఆలోచించారు. ఉదాహరణకి ఒక విషయం చెప్తాను వినండి. నన్ను టీవీ చూడనివ్వరు. దినం అస్తమానం న్యూస్ పెట్టుకొని కూర్చుంటారు. ఒకసారి వింటే చాలదా ఆ న్యూసు? అలా కాదే, అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సిందే. పోన్లే, ఈ మధ్యనే రిటైర్ అయ్యారు, ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారు అని నేనే సర్దుకుపోవాలని చూస్తాను. హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని చూసుకొని వెదర్ రిపోర్ట్ అవగానే వచ్చి కూర్చుంటాను. వార్తలు అయిపోయాయి, ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రాం చూడొచ్చు అనుకునేలోగా మరో ఛానల్ మారుస్తారు. మళ్ళీ ముఖ్యమైన వార్తలు, మళ్ళీ ప్రధాని విదేశీ పర్యటన, మళ్ళీ బీహార్లో ఊచకోత, మళ్ళీ వాతావరణం. ఎన్నిసార్లు చూడను? ఏమైనా అంటే నోరు పెట్టుకొని పడిపోతారు చెప్పింది పద్మావతి. ఏం సార్ నిజమేనా? ఎదురు పార్టీని అడిగాడు లాయరు. గాడిదకేం తెలుసు గంధం వాసన అని ఈవిడకేం తెలుసండి న్యూస్ విలువ?
ఈవిడకి కాపురమే కైలాసం, ఇల్లే వైకుంఠం. మరి నాకు అలా కాదు కదా. నలుగురిలో తిరిగేవాడిని. 4 విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి. మొన్న మధ్య పిలిచి పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే పోపు వేశారా? ఎవరు? ఎందుకు అంటూ వంటింట్లో నుంచి ఆయుధ సహితురాలై వచ్చింది. అంతదాకా ఎందుకు? పార్లమెంటు ప్రొసీడింగ్స్ చూస్తుంటే వచ్చి కూర్చొని పిల్లిగడ్డం ప్రధానమంత్రి గారేరి అని కళ్ళజోడు పెట్టుకొని మరీ వెతికేస్తోంది. ఆయన ఏనాడు దిగిపోయాడు? కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలం అయ్యింది. అదుగో ఆ అరచేతుల కోటేసుకొని కూర్చున్నాడే చూడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన మన ప్రధాని అని పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళనగా. చాలండి సంబడం. పనికిరాని పరిజ్ఞానం అంటే ఇదే. ఇంగ్లీష్ పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు, కానీ ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది. సరే, వార్తలు చూసి తన ప్రతిభా పాఠవాలు పెంచుకుంటారే అనుకుందాం. క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటలు ఆ భగవంతుడికి ఎరుక. మఠం వేసుకొని మంచం మీద కూర్చుంటారు. పచ్చి బాలింతరాలకి అందించినట్లు అన్నీ మంచం దగ్గరకే అందించాలి. వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులు, ఓడితే ఆ పూటల్లా కళ్ళు తుడుచుకోను, ముక్కు ఎగబీల్చుకోను, మధ్యలో ఒక అరగంట సీరియల్ చూస్తానంటే ససేమిరా ఒప్పుకోరు. తన గోడు వెళ్ళబోసుకుంది పద్మావతి. పోనీ ఆవిడకి ఇష్టమైన ప్రోగ్రాంలు ఆవిడని చూడనివ్వచ్చు కదండి. ఆవిడ ఏ వంట చేసుకుంటున్న సమయంలోనో వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చదువుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో ఆవిడకి టీవీ అప్పగించితే వచ్చిన నష్టం ఏముంది? కాకపోతే ఆ అరగంట రేడియోలో కామెంటరీ వినండి. ఆవిడ సీరియల్ చూస్తారు. సలహా చెప్పాడు లాయరు. ఏం సీరియల్సు? నా మొహం సీరియల్సు. చూసే వాళ్ళకి తలకాయ లేదు, తీసే వాళ్ళకి తలకాయ లేదు. సీరియల్లో అని గోతికాడ నక్కలా కూర్చుంటుంది. 20 నిమిషాలు ప్రకటనలు, 10 నిమిషాలు ఆ సీరియల్. దానికోసం ఆ చెత్త అంతా భరించేసరికి ప్రాణం పోతోంది. ఇకపోతే ఆ వంటల ప్రోగ్రాం కాదు, కానీ నా చావుకొచ్చింది. చెట్టుడిగే కాలానికి కుక్కమూతి పిందెలని ఈ వయసులో ఈవిడ టీవీ చూసి నేర్చుకోవడం ఏమిటి చెప్పండి? ఈవిడది స్వతహాగా అమృతహస్తం. కళ్ళు మూసుకొని వంట చేసినా అమృతంలా ఉంటుంది. ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకొని వేపుకు తింటోంది. మొన్నటికి మొన్న వరహాల మూటలట ఆ వంటకం చేసింది. అవి తిని నోరంతా కొట్టుకుపోయింది. కిందటి వారం యాపిల్ పుడ్డింగ్ అట. పీకినా రాదమ్మా నా పిండి వంట అన్నట్లు అది నాకు అలివి కాక మా వరండాలో పడుకొనే వీధి కుక్కకి వేశాను. నోట కరుచుకు పారిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. వాపోయాడు శ్రీనివాసరావు. ఇది మరీ బాగుంది. మనిషి అన్నాక పొరపాట్లు రావడం సర్వసహజం. కమ్మగా వండితే వెనక్కి మిగలకుండా ఆరగించడం లేదు. అప్పుడేమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా? పోనీ వంటలు సీరియల్సు అలా ఉంచి సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి. పాత సినిమాలు బాగుంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ చూసి చూసి కంటతా వచ్చేసిన సినిమాలు ఎంతకని చూస్తాం? కొత్త సినిమా చూస్తుంటే ఓ సనిగి సంపేస్తారు. మండిపడిందావిడ. కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడొచ్చు, కానీ ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుందే అదే తలనొప్పి వ్యవహారం. ఆ మధ్య నా స్నేహితుడు కొడుకుని వెంట పెట్టుకొని మా ఇంటికి వచ్చాడు. ఈవిడ పక్క గదిలో నుంచి అబ్బని తీయని దెబ్బ, మోత మోతగా ఉందిరా అబ్బా అంటూ ఒకటే రొద. ఆ కుర్రాడేమో ఒంటెలా మెడ తిప్పి దొంగచూపులు చూడ్డం ప్రారంభించాడు. నాకు జాలేసి పక్క గదిలో మీ అత్తయ్య ఉంది నాయన, వెళ్ళి పలకరించిరాపో అని చెప్తే మొహం ఇంత చేసుకున్నాడు. కృష్ణారామ అనుకోవలసిన రోజుల్లో ఈవిడకెందుకండి ఈ కుర్రచేష్టలు? ఉసూరుమని తలపట్టుకున్నాడు వరాహమూర్తి. మళ్ళీ మొదలయ్యింది సంవాదం. ఇక లాభం లేదు. వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి. చూడండి, మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత నాకు అర్థమయ్యింది ఏమిటి అంటే, మీవన్నీ చిన్న సమస్యలు. ఇన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఆవిడ మాత్రం ఉండేవారు. పగలంతా మీరు మీ వ్యాపకాలలో ఉండేవారు. రిటైర్ అవ్వడంతో కాస్త చిరాగ్గా ఉంది. ఈ మార్పు ఈ సమయంలో సర్వసాధారణమే. ఈ మాత్రానికే విడాకులు అవసరం లేదు. గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? నచ్చజెప్ప చేశాడు. ఆహాహా, అది కాదండి అంటూ ముక్తకంఠంతో అరిచిన వారిద్దరినీ వారించాడు. నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి. ఈ పరిస్థితిలో నేనే కాదు, మరే లాయర్ అయినా ఇదే సలహా చెప్తాడు. మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి. దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది.
పరస్పరం మాట్లాడుకోవడం మానేయండి. అవసరమైతే 4 మాటలు మాట్లాడుకోండి. 2 గదులున్నాయి కదా మీ ఇంట్లో, ఎవరి సామాన్లు వారు సర్దుకొని చెరో గదిలో ఉండండి. మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేయండి. ఇద్దరు విడివిడిగానే భోజనం చెయ్యండి. బజారు పనులు గట్రా ఆయన్ని చేయనివ్వండి. మాట్లాడను వద్దు, పోట్లాడుకోను వద్దు. ఇలా ఒక 6 నెలలు గడిపి తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి. అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడాకులు ఇప్పిస్తా అన్నారు కాస్త గంభీరంగా. సనుక్కుంటూనే వెళ్ళిపోయారు దంపతులిద్దరూ. వాళ్ళు వెళ్ళాక తనివి తీరా నవ్వుకున్నాడు లాయరు. లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు. అంతా విని, అయ్యో నన్ను పిలిస్తే నేను ఆనందించి ఉండేదాన్ని కదా అంది ఆవిడ. ఈసారి వస్తారుగా, అప్పుడు పిలుస్తానులే అని హామీ ఇచ్చాడు లాయరు. 6 నెలలు గడిచిపోయాయి. ఆ వేళ ఆదివారం. వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. అక్కడెక్కడో బట్టల సెకండ్స్ సేల్ పెట్టారు, పదండి వెళ్దాం అని భార్య పోరు పెట్టడంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్ళాడు. అక్కడి దాకా వెళ్ళాక, చూడు లోపల రష్గా ఉంది, నాకు చిరాగ్గా ఉంటుంది, నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు. అదేమిటి ఇంతదాకా వచ్చి లోపలికి రారా, సెలక్షన్లో సాయం చేద్దురు కానీ రండి అంది ఆవిడ. సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠాలు వినిపించడంతో అటు చూశాడు. వాళ్ళే, ఇదిగో ఆ వేళ నేను చెప్పలేదు, వీళ్ళే అంటూ దగ్గరకు వెళ్ళి పలకరించి నమస్కారం పెట్టాడు. ఇవన్నీ చూడగానే, మీరా మహానుభావ, నూరేండ్లాయుష్, మీ గురించే అనుకుంటున్నాను. మీరు పెట్టిన 6 నెలల గడువు అయిపోయింది. ఇవాళో రేపో రావాలి మీ దగ్గరకు అనుకుంటున్నాం. మీరే కనిపించారు. ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అన్నాడు శ్రీనివాసరావు. ఉసూరుమన్నాడు వరాహమూర్తి. అయితే సమస్య పరిష్కారం అవలేదన్నమాట. మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిగా ఉండమన్నాను కదా, ఏమైంది అడిగాడు. ఏమవుతుంది, ఎత్తుభారం. వెనకటికి ఎవడో దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మొదలుకి మడిబట్ట కట్టాడట. అలా ఉంది. మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి. చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటేగా. మాట్లాడడం మానేసేసరికి నానా కంగాలి అయిపోయింది. ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు కనిపించక లుంగీతోనే ఒళ్ళు తుడుచుకొని మరో లుంగీ కనిపించక ఫ్యాంటుతోనే తిరిగారు ఒక రోజంతా. కాఫీ తాగాలనిపించిందట. నన్ను అడగడానికి అహం అడ్డొచ్చి తానే కాఫీ కలుపుకోవాలి అనుకున్నారట. ఫ్రిడ్జ్ తీసి పాలకి బదులు పెరుగిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి పాలు విరిగిపోయాయని బాధపడి విరుగుడుతో కోవా చేద్దామని ఆ పెరుగును ఎరగబెట్టి దానిలో ఇంత పంచదార పోసి దాన్ని మాడబెట్టి నానా ఆగం చేసి పెట్టారు. మరో రోజు టీ డికాషన్ మిగిలిపోతే గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అది చారు అనుకొని అన్నంలో పోసుకున్నారు. ఆయన్ను అలా వదిలేస్తే కొంప కొల్లేరైపోతుందని విధి లేక మాట్లాడడం మొదలుపెట్టాను. పద్మావతి పరిస్థితి అంతా వివరించింది. అదేం కాదులేండి, ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటు ఇటు అయిన మాట వాస్తవమే. 4 రోజులుంటే నేనే నేర్చుకునేవాడిని. అసలు రహస్యం ఏమిటంటే, ఈవిడ ఇంట్లో పులి, బయటకెళ్తే పిల్లి. ఈవిడ ప్రజ్ఞ వినండి మరి. ఆ మధ్య మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాం. పండ్లు కొందామని ఇంటికి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను. మాట్లాడకూడదు అనుకున్నాం కదా, అయినా అంతకుముందు 1 డజన్ సార్లు వెళ్ళిన ఇల్లే కదా, ఆ మాత్రం వెళ్ళలేదా అనుకొని నా దోవన నేను వెళ్ళిపోయాను. పావుగంట తర్వాత తిరిగి వస్తే ఇంకా కుక్కపిల్లల జంక్షన్లోనే తిరుగుతోంది. పి రంగారావు గారి ఇల్లు ఎక్కడో తెలుసా, పి కామాక్షమ్మ గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా అని అందరినీ అడుగుతోంది. ఇంటి నెంబరు చెప్పమంటున్నారు వాళ్ళు. ఆ మాటకొస్తే మా ఇంటి నెంబరే తెలీదు ఈవిడకి. ఇక ఊర్లో వాళ్ళ ఇంటి నెంబర్ ఏం చెప్తుంది? బుర్రగొక్కుంటూ నుంచుంటే పోనీ కదా అని నియమోల్లంఘన చేసి నాకు తెలుసు పద వెళ్దాం అని తీసుకెళ్ళాను. బదులు తీర్చుకున్నాడు ఆయన. ఇది మరీ బాగుంది. ఎప్పుడో 6 నెలల కిందట వెళ్ళాం కాబట్టి తడబడ్డాను. అందులోనూ ఈ ఊరు పాపం పెరిగినట్లు పెరిగిపోతోంది. ఈ పూట చూస్తే రేపటికి మారిపోతోంది అందావిడ. వాళ్లను అలా వదిలేస్తే చెప్పుకుంటూ పోతారు కాబట్టి అడ్డుకున్నాడు లాయరు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారు అడిగాడు. ఏం చెప్పమంటారండి, ఈ మధ్య ఈవిడకి ఈ సేల్స్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది, అందుకే వచ్చాం చెప్పాడాయన. అంతేలేండి, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటారే, అట్లా ఉంది ఈయన ధోరణి. వేసవికాలం వస్తోంది, కాటన్ షర్టులు చిరిగిపోయాయి అని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లు ఆ వాలకం చూడండి.
అయ్యా అదో వంక, నాకు షర్టులు కొనాలంటే ఇక్కడికే రావాలా, మామూలు షాపుల్లో దొరకవా ఆయన సందేహం. ఎందుకు దొరకవు, కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ. ఆ ధరలు వినగానే ఈయన ఓమ్మో ఓర్నాయనో ఇంత ధరే, నా చిన్నతనంలో మా తాతయ్య 5 రూపాయలు ఇస్తే దాంతో ఒక సిల్కు చొక్కా 2 మామూలు చొక్కాలు కొనుక్కొని మిగిలిన డబ్బుతో పప్పుండలు కొనుక్కు తిన్నాను అంటూ గత వైభవం వర్ణిస్తూ సొదపెట్టడం, వాళ్ళు నవ్వుకొని సరేలేండి అంకుల్ ఇక మీరు వెళ్తే మేము షాపు కట్టేసుకుంటాం అనడం. ఈ వినోదం అంతా ఎందుకు, ఇక్కడ చౌకగా దొరుకుతాయని ఇక్కడికి వచ్చాం. ఆవిడ సమాధానం, ఓలి తెక్కువ అని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కుండలన్నీ పగలగొట్టిందన్నట్లు ధర తక్కువ అని కొని ఆ మధ్య పండక్కి నాకో జత బట్టలు కుట్టించింది. నల్ల ప్యాంటు గల్ల చొక్కా, నీళ్ళలో పెట్టగానే గల్లు నీళ్ళల్లో కరిగిపోయాయి, చొక్కా మాత్రం బయటికి వచ్చింది. ప్యాంటు మాత్రం రంగు నిప్పులా ఉంది, కాకపోతే మోరెడు కుంగింది అంతే. ఈసారి కొడుకు అల్లుడు వస్తే వాళ్ళకిస్తే బర్ముడాలాగా వాడుకుంటారు, కుట్టుకూలి గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నాను అన్నాడాయన. నవ్వు ఆపుకున్నాడు లాయరు. పోనీ ఆయన బట్టలేవో ఆయన్నే కొనుక్కొని ఇస్తే పేచి ఉండదు కదండి సలహా చెప్పారు. ఆ వైభోగమే అయ్యింది నాయన. ఆ మధ్య తానే వెళ్ళి రెడీమేడ్ షర్టు కొనుక్కొచ్చారు, బోలెడంత డబ్బు పోసి. దాని నిండా బొమ్మలు పువ్వులు, పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారు అని సేల్స్ మ్యాన్ చెప్పాడట. అతగాడు చెప్పాడే అనుకోండి, ఈయన వివేకం ఏమైందట. అది తొడుక్కొని బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఆ బొమ్మల చొక్కా వేసుకున్నాయనే పద్మావతమ్మ గారి భర్త అని నలుగురు నవ్వుకోరు. ఆ చొక్కా చించి టీవీ కవర్ కుట్టాను అంది ఆవిడ వెంటనే. అందుకే అంత్యనిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలు అని ఈవిడని వెంటబెట్టుకొచ్చాను అన్నాడాయన. మా ఆవిడ ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చాను, ఈమె మా ఆవిడ అని పరిచయం చేశాడు లాయరు. నమస్కారాలు అయ్యాక, లాయర్ గారు ఇక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడడం ఎందుకు, ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అని అడిగాడు శ్రీనివాసరావు. బాబ్బాబు కాస్త త్వరగా వచ్చే ఏర్పాటు చేయి నాయనా, నీకు పుణ్యం ఉంటుంది, పడలేకపోతున్నాను ఈయనతో అంది పద్మావతి. అవునండి, కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి, కానీ త్వరగా పని ముగిసేలా చూడండి. ఆ విషయంలో మాత్రం భార్యతో ఏకీభవించాడాయన. అలా ఎలా కుదురుతుంది సార్, విడాకులు కావాలంటే బోలెడన్ని రూల్స్ ఉన్నాయి. భార్యాభర్తలు కొంతకాలం విడివిడిగా ఉండాలి, ఇంకా 1,00,000 షరతులున్నాయి. చూద్దాంలేండి, మరో 6 నెలలు ఆగిరండి అన్నాడు లాయరు. బాగుందయ్యా నీ వాయిదాలు నువ్వును, ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికీ వచ్చేను. ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదే. సర్లే, నేను లోపలికి వెళ్తున్నాను, జనం పెరుగుతున్నారు, ఇంకాసేపు ఉంటే లోపల కాలు పెట్టలేమంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఈ మడత పేచీలన్నీ మనకేనండి, అమెరికాలో అయితే సుఖం, ఇట్టే విడాకులు వచ్చేస్తాయట మా అబ్బాయి చెప్పాడు. సరే కానివ్వండి, ఏం చేస్తాం, మీ ప్రయత్నం మాత్రం మానకండి, నేను వెళ్తా. మా ఆవిడ బొత్తిగా అయోమయం మేళం. ఆ మధ్య కూరల మార్కెట్లో నాలాగే నిండు నీలం ప్యాంటు లేత నీలం షర్టు వేసుకున్న వాడెవడినో నేను అనుకొని కాస్త పర్సు పట్టుకోండి అని పర్సు వాడి చేతికిచ్చింది. అది పుచ్చుకొని వాడు అదే పోతపోయాడు. అదృష్టవశాత్తు పర్సులో డబ్బు ఎక్కువ లేదు. ఇప్పుడు అలాంటి పనే చేసిందంటే క్షవరం అవుతుంది అనేసి వెళ్ళిపోయాడు. అంతవరకు నవ్వు ఆపుకుంటూ ఉన్న లాయర్ గారి భార్య మనసారా నవ్వుకుంది. కొంపదీసి వాళ్లకు విడాకులు కానీ ఇప్పిస్తారా భర్తని అడిగింది. మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు. నేనే కాదు, నిలువెత్తు ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయరు వీళ్ళకి విడాకులు ఇప్పించడు. ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు నిర్ధారించి చెప్పాడు లాయర్ వరాహమూర్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.